అయినా అది నీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది కదా, ఈ విషయంలో నీతో ఏం చెప్పలేదా? లేదమ్మా, చెప్తే కన్ఫ్యూజన్ ఎందుకు, నేనే నీకు చెప్పేవాడిని కదా. అదేమన్నా ప్రాబ్లంలో ఉందంటావా? ప్రాబ్లం అయితే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకుంటుంది. ఎలాంటి ప్రాబ్లంనైనా అన్నయ్య సాల్వ్ చేస్తాడనే నమ్మకం దానికి ఉంది. కానీ అది నాకేం చెప్పలేదు. నీకే చెప్పలేదంటే ఇక నాకేం చెప్తుంది? ఇందాక దాని కారణం ఏంటని అడిగే ప్రయత్నం చేస్తే చాలా మ్యాడ్లీగా బిహేవ్ చేసిందిరా. ఒంటరిగా వదిలేయండి అని ఏదేదో మాట్లాడుతుంది. దాన్ని చూస్తుంటే ఎందుకో నాకు భయంగా ఉంది. అమ్మా, నువ్వేం వర్రీ అవ్వకు. దాని దగ్గర నుంచి ఎలాగోలా నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను కదా. దాని విషయం నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. సర్లే, ఎంతసేపు అని ఇక్కడ కూర్చుంటావు? ఇప్పటికే చాలా పొద్దుపోయింది. దాని గురించి ఆలోచించి నిద్ర మానుకుని బుర్ర పాడు చేసుకోకు. పద. చిచ్చి, చిచ్చి, చిచ్చి. అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇది బయటపడకూడదు అనుకున్నాను, అది బయటపడిపోయింది. నేను బ్రతకడం అనవసరం. చిచ్చి, చిచ్చి. రే గుణ, అదొస్తుందిరా. ఆగో 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 ఆగో, లోపలికి రావద్దు. అడుగు లోపల వేసావో కాళ్ళు విరగొడతాను, కాళ్ళు విరగొడతాను, కాళ్ళు విరగొడతాను, కాళ్ళు విరగొడతాను, కాళ్ళు విరగొడతాను. అంటే విషయం నాన్నకి తెలిసిపోయిందా? అందుకేనా నన్ను లోపలికి రావద్దంటున్నారు?
నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండటానికి అర్హత లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. నా మనవరాలు ఏం చేసిందని లోపలికి రావద్దు, వచ్చే అర్హత లేదు అంటున్నావు గుణ. నీ తమ్ముడికి మళ్ళీ ఏం ఎక్కించి చెప్పావు? దాని మీద ఏం నిందలు మోపావు? నలుగురు నవ్వుతూ 4 రోజులు ఉండేసరికి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నావా? దొంగతనాలో దుర్మార్గాలో అంటగట్టి ఎవరో ఒకరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటావా నువ్వు? హ, నూరిపోయడం తప్ప వేరే పని లేదా నీకు? అబ్బో, ఈవిడో రంగనాచి, ఆవిడో శుద్ధపూస. నావి నిందలు అపనిందలు. నేనేం చెప్పలేదు తల్లి. నీ కూతురు చాటుమాటు బాగోతాలు వాడి కళ్ళతో వాడే చూశాడు. అరే, కన్న బిడ్డలా ఆదరించినవాడు కారణం లేకుండా ఊరికనే కన్నెర చేస్తాడా? అదే ఏ కారణం అని అడుగుతున్నాం. చెప్తే విని తట్టుకోలేరు, చూస్తే గుండాగి చస్తారు. పెళ్లి తర్వాత నీ కూతురు చేసిందే ఆవిడ బిడ్డ పెళ్లికి ముందే అదే చేసింది. తల్లి కన్నా 4 ఆకులు ఎక్కువ చదివింది కదా. అత్త, వెక్కిరింపులు ఆపి విషయం చెప్పు. నిజం అబద్ధమో తేల్చుకోవాల్సింది మేము, తేల్చాల్సింది మధు. ఏంట్రా తెలుసుకునేది తేల్చుకునేది? సినిమా క్లియర్గా కనబడుతుంటేను. నా తమ్ముడు ఆల్రెడీ చూశాడు, తేల్చాడు, తెగేసి చెప్పాడు. ఏంటి చూసింది? ఏంటి తేల్చింది? వాడన్నమాట వినలేదా? వినపడలేదా? మీ బతుకు చిత్రాలు చూశాడు. ఎవరి బుద్ధులేంటో తెలుసుకున్నాడు. ఎవరేంటో, ఎవరి గుణగణాలేంటో అర్థం చేసుకున్నాడు. అందుకే అర్హత లేదు అంటున్నాడు. ఈ సోదాపి స్ట్రైట్ గా చెప్పతా. తరుణ్, బీ యువర్ లిమిట్స్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. ఏంట్రా తప్పుడు వాళ్ళని వెనకేసుకొచ్చి అత్త మీద అరుస్తున్నావు? నానా, అది చేసింది చెప్పటానికి నాకే సిగ్గేస్తోంది. దాని నిర్వాకం మళ్ళీ మళ్ళీ నా నోటితో చెప్తే పాపం తగులుతుంది. చూడండి, చూసి తరించండి. తమరి ముద్దుల కూతురు మధు మధురమైన సన్నివేశాలు. చూడు చూడు చూడు. నాది. నీ కోపం నీ కూతురు మీద చూపించుకో. ఆవేశపడకమ్మా. అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోకుండా ఎందుకంత ఆవేశపడతావు? అదలా చేసే మనిషి కాదే. నీ పెంపకంలో పెరిగింది. అసలు అది అలాంటి తప్పు చెయ్యదు. అవునమ్మా, చూసింది ప్రతిదీ నమ్మాల్సిన అవసరం లేదు. ఆహాహాహా, ఈవిడ గారిదో గొప్ప జీవితం, పెంపకం, ఆదర్శం. ఈవిడ ఆఫ్టర్ మ్యారేజ్, అది బిఫోర్ మ్యారేజ్. తప్పు చెయ్యదట. చేయకుండానే వీడియోలు బయటకు వచ్చాయా? రే గుణ,
వాళ్ళెలాగో తరుణ్ణి వాళ్ళ బుట్టలో వేసుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో అబద్ధం, అది నిప్పు అని నీకు కథలు చెప్పి మనసు మార్చాలని చూస్తారు. నిప్పు లేకుండా పొగరాదు. తప్పుడు వీడియోలు తీయాల్సిన అవసరం ఎవరికుందిరా? అరే, స్పష్టంగా దాని మత్తు, ఒళ్ళు తెలియని స్థితి, అదేం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి వీడియోలో కనిపిస్తుందిగా. నీ మంచితనంతో నువ్వు చేరదీస్తే వాళ్ళు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో చూసావుగా. నీ ఇంట్లో చోటిద్దామనుకున్నావు, నీ మనసులో వాళ్ళకి స్థానం ఇద్దామనుకున్నావురా. నువ్వెన్ని చేసినా వీళ్ళ బుద్ధులు మారవురా. కనకపు సింహాసనం మీద సునకము అన్నట్టే ఉంటుంది. లేదయ్యా, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. కాస్త నిదానంగా ఆలోచించు. పొరపాటు కాదు, గ్రహపాటు కాదు, అలవాటు. సొగసులు, సోకులు, కులుకులు. యదా మదర్ తదా డాటర్. జీన్స్, జీనియస్ జీన్స్. అత్త, తరుణ్, తప్పు చేసింది నీ చెల్లెలైతే మా అమ్మ మీద చెయ్యెత్తుతావే? తరుణ్, మాట్లాడొద్దన్నానా? వీడి సపోర్ట్ చూసుకోనేరా వాళ్ళిక్కడ తిష్ట వేసింది. నువ్వేంటి, నీ పేరు ప్రతిష్టలేంటి, నీ స్టేటస్ ఏంటి? నీ ఇంట్లో ఇలాంటి వాళ్ళుంటే ఆ స్థాయి, విలువ ఎంతకి దిగజారుతుందో ఆలోచించరా. ఇలాంటి తప్పుడు బుద్ధులున్న వాళ్ళకి ఒక్క క్షణం కూడా నీ ఇంట్లో ఉండే అర్హత లేదురా. మొత్తం తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళమని చెప్పు. ఇలాంటి బుద్ధి తక్కువ వాళ్ళని ఇంట్లో ఉండనిస్తే వేళ పాళ లేకుండా ఎవడు పడితే వాడొచ్చి తలుపు తడతాడ్రా. తెగబడిన వాళ్ళని తన్ని తరిమేయాలి. నాన్న, అత్త మాటలు నమ్మకు. ఇందులో ఏదో నువ్వు నోరు మోయి. అడుగే పెట్టొద్దన్నా. ఇంకా ఎందుకు ఇక్కడున్నావు? అవుట్, గెట్ అవుట్. నీకెందుకురా శ్రమ? నేనున్నానుగా. పదవే, పద. అత్త, 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 ఏంటత్త? చూడ్రా చూడ్రా, వీళ్ళన్నెలా నెట్టేస్తున్నారు. పంపించక. ఎవ్వరూ నా కంటి ముందు కనపడకూడదు. సెండ్ దెమ్ అవుట్. వెళ్ళండి. అత్త, మా కళ్ళ ముందు మీలాంటి గుణం తక్కువ వాళ్ళు ఉండటానికి వీల్లేదు. వెళ్ళండి బయటికి. అత్త, అత్త, వెళ్ళండి. వెళ్ళు. అది కాదు. చెప్పేది వినండి. అయ్యో. వెళ్ళండి. ఓ, బయటికి పోండి. పొమ్మంటుంటే. అమ్మ, ఆగండి. వదులు డాడీ. బయటికి పోండి. పొమ్మంటుంటే. వదులు డాడీ. అమ్మ, అమ్మ, ప్లీజ్. అత్త, నాన్న, వదులు నాన్న. అమ్మ. ఆఫ్టర్ మ్యారేజ్, అది బిఫోర్ మ్యారేజ్. తప్పు చెయ్యదట. చేయకుండానే వీడియోలు బయటకు వచ్చాయా? స్పష్టంగా దాని మత్తు, ఒళ్ళు తెలియని స్థితి, అదేం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి వీడియోలో కనిపిస్తుందిగా. నువ్వెన్ని చేసినా వీళ్ళ బుద్ధులు మారవురా. కనకపు సింహాసనం మీద సునకము అన్నట్టే ఉంటుంది.
మూలంగా నా ఫ్యామిలీ మొత్తం స్పాయిల్ అయిపోతుందా? ఇప్పుడు కళ్ళలో లాగానే అమ్మా, నో, ఎట్టి పరిస్థితుల్లో వీడియో బయటికి రాకూడదు, దానికి తెలియకూడదు. మధు, ఏమైంది? ఎందుకలా కూర్చున్నావు? ఏం లేదమ్మా, నువ్వు పడుకో. అదేంటే నువ్వు లేచి కూర్చొని నన్ను పడుకో అంటున్నావు? నువ్వు పడుకోవా? పడుకుంటానమ్మా. ఎందుకో నిద్ర పట్టడం లేదు, దాహం వేస్తుంది, వాటర్ తాగొస్తాను. సరే. అసలు ఎలా బ్లాక్మెయిలర్ నుంచి బయటపడాలి? ఆ వీడియో ఎలా డిలీట్ చేయించాలి? భగవంతుడా, నువ్వే కాపాడాలి. మా కుటుంబానికి ఏం కాకుండా చూడాలి. ఏంటి మధు, ఇక్కడేం చేస్తున్నావు? నీ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? ఏడుస్తున్నావా? ఏం జరిగింది మధు? ఏదైనా ప్రాబ్లమా? చెప్పు మధు. లేదు, ఏం లేదు, నో ప్రాబ్లం. ఏ ప్రాబ్లం లేకపోతే ఎందుకు అలా సఫర్ అవుతున్నావు? ఏదో బాగా టెన్షన్ ఫీల్ అవుతున్నట్టున్నావు. నీలో నువ్వే బాధపడి ఏడుస్తున్నట్టున్నావు. నీ కళ్ళే నీ బాధ చెప్తున్నాయి. నీకు సమాధానం తెలియని సమస్య ఏదైనా ఉంటే నా దగ్గర చెప్పు. భయపడకు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నా దగ్గర దయాల్సిన అవసరం ఏమీ లేదు. నేనేమన్నా అంటానేమో అని భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. చెప్పు, ఎలాంటి ప్రాబ్లం అయినా నేను నీకు అండగా ఉంటాను, హెల్ప్ చేస్తాను. నేనేం తప్పు చేయలేదు, నిజంగా నేనే తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేశావని అక్క తప్ప ఎవ్వరూ అనలేదు కదా. రిలాక్స్ మధు, టేక్ ఇట్ ఈజీ. ఆ విషయం మనసులో పెట్టుకొని నువ్వు అంతగా మదన పడాల్సిన అవసరం లేదు. అది కన్నీళ్లు పెట్టుకునేంత పెద్ద విషయమేం కాదు. ఇంకా ఆ విషయం మర్చిపో. ఎవ్వరూ నిన్న ఆ విషయంలో ఏమీ అనకుండా చూసుకునే బాధ్యత నాది. ఓకేనా? లేదు, దాని గురించి కాదు. నేను మర్చిపోయాను, కానీ ఏదో పీడకలొచ్చింది. అందుకే ఉలికిపడి లేచి మంచినీళ్లు తాగుదామని బయటకొచ్చాను. అంతే కదా, ఇంకేం లేదు కదా. నా దగ్గరేం దాయటం లేదు కదా. లేదు, ఏం లేదు. మీ దగ్గర దాచేంత విషయం నా దగ్గరేం లేదు. సరే మరి. ఏమైంది మధుకి? తనకేమైనా ప్రాబ్లమా? అర్థం కావట్లేదు. ప్రాబ్లం అయితే ఉందని అనిపిస్తుంది, కానీ అది బయటపడట్లేదు, దాస్తుంది. దేని గురించో టెన్షన్ పడుతుంది. దాని ప్రవర్తన నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది.
అది చివరికి హరి దగ్గర కూడా బయటపడడం లేదు. టీనేజ్లో కొంతమంది పిల్లలు కొన్ని విషయాలు చెప్పుకోలేరు. బయటపడితే ఏమంటారు అన్న భయం. వాళ్ళ మనసులో ఏముందో మనమే మెల్లగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదేమంత పెద్ద సమస్య కాదు అనే ధైర్యం చెప్పాలి. ముందు మధులో ఏదైనా భయం ఉంటే దాన్ని పోగొట్టు. నిదానంగా మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేయి. టేక్ కేర్ ఆఫ్ మధు. అబ్బా